ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రయాగరాజ్, నాసికా, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని మరియు హరిద్వార్ ఈ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఏంటో మీకు అర్థమై ఉంటుందిగా. కుంభమేళ, మహాకుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక ఉత్సవం, మహోన్నతమైనటువంటి ఉత్సవం. అనేక మంది పునీతులుగా మారడానికి గంగా, యమునా, సరస్వతి నదీ సంగమ స్నానం చేస్తూ ఆనంద పరవశులవుతూ వారి వారి యొక్క ముక్తికి, మోక్షానికి, గతించిన వారి పెద్దవాళ్ళ యొక్క ముక్తికి, మోక్షానికి కారణభూతులవుతున్నారు. దాదాపుగా ఈరోజు వరకు, అనగా ఈ షూట్ చేసేంత వరకు, దాదాపుగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు దాదాపుగా 46 కోట్ల మంది స్నానం ఆచరించారట. 46 కోట్ల మంది. సరే, ఎంతవరకు నిజమని తర్వాత విషయం. కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తుల సమూహం అక్కడ స్నానం ఆచరిస్తోంది. అది చాలా సంపన్నమైనటువంటి భారతదేశ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందూ ధర్మానికి ఎంతో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కనిపిస్తోంది. అంటే ఇది హిందూ ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఇది అని చూపించగలిగే ఒక మహోన్నత కార్యము జరగబోతోంది. ఆ తర్వాత మనకి రేపు మార్చిలో మళ్ళీ మనకి ఈ సరస్వతి పుష్కరాలు కూడా వస్తున్నాయి. చూడండి ఎంత విశేషం మనకి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ఆచరించడం వల్ల మన పూర్వీకులు, మన తదుపరి వంశం కూడా ఉద్ధరించబడేటువంటి అవకాశాలు ఉంటాయి. స్నానం చేస్తే పాపాలు పోతాయా, స్నానం చేస్తే డబ్బులు వస్తాయా అన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెబుతూ విదేశాల నుంచి కూడా కొన్ని లక్షల మంది విదేశాల నుంచి వచ్చి భారతీయులే కాకుండా విదేశాలు కూడా, అంటే విదేశీయులు కూడా స్నానం ఆచరించడానికి వస్తున్నటువంటి మహాసంగమ పుణ్యస్థానం కుంభమేళ. హరిద్వార్లో ఆ రామనామస్మరణ చేసుకుంటూ అక్కడ స్నానం ఆచరించేవాళ్ళు. ఉజ్జయిని మహంకాళేశ్వరుడిని, ఓంకారేశ్వరుడిని తలుచుకుంటూ అక్కడ స్నానం చేసేవారు. నాసికా త్రయంబకేశ్వరుడి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్ అని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ త్రయంబకేశ్వరంలో, నాసికలో చేస్తున్నటువంటి స్నానం కానివ్వండి, మహోన్నతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి. మనం జన్మ సార్థకత పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి పుణ్యనిధి స్నానంలో మన భారతీయులందరూ కాకుండా విదేశీయులు కూడా స్నానం ఆచరించేటువంటి మహోన్నత కార్యక్రమానికి మరొకసారి వస్తున్నటువంటి భక్తులకి అభినందనలు తెలుపుతూ, వారందరూ కూడా సంకల్ప సిద్ధి పొందాలని, సమస్తమైనటువంటి చైతన్య స్థితి అటువంటి గంగా, యమున, సరస్వతి, గోదావరి లాంటి నదులలో స్నానం ఆచరించిన అందరికీ కూడా సమస్తమైనటువంటి బుద్ధి వికాసము, చైతన్య స్థితి, ఆత్మస్థైర్యము, గొప్ప కార్యసిద్ధి పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఆ యొక్క కుంభమేళాలో నదీమ తల్లి ఇస్తుంది. అందులో సందేహం లేదు. నమ్మకంతో స్నానం ఆచరించండి. ఇప్పుడు మరి విశేషం ఏంటి, ఏం చెప్పబోతున్నాం మనము అని అడిగితే, చాలామంది మిత్రులు అక్కడికి వెళ్ళిన తర్వాత నాసిక, హరిద్వారు, అలాగే ప్రయాగరాజు, ఉజ్జయిని వెళ్ళిన అందరూ కూడా కొంతమంది పదే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సమాధానం: స్వామి, ఇక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం, నీళ్ళు ఏం చేయాలి? స్వామి, ఈ నీళ్ళని రోజువారీ స్నానం చేయవచ్చా? స్వామి, ఈ నీళ్లతో మనం శివుడికి అభిషేకం చేయవచ్చా? మనం స్నానం చేసి ఉన్నాం కదా, వాటితో స్నానం చేయవచ్చా అంటే, దాంట్లో మీరు స్నానం ఆచరించిన అది పుణ్యనది స్నానం. మీరు పునీతులయ్యారు. అక్కడ నీళ్ళు తీసుకునేటువంటి నీళ్లతో కూడా మనము ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయవచ్చును. శివుడికి, విష్ణువుకి, గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవారికి అందరికీ కూడా ఆ సంగమ నీళ్లతో కానీ, గోదావరి తల్లి నీటితో కానీ, హరిద్వార్ ఋషికైనటువంటి ఆ నదీమ తల్లి నీళ్లు కానివ్వండి, అలాగే ఉజ్జయిని మహంకాళేశ్వరుడి నర్మదా నది తీర్థముతో కానీ తప్పకుండా మనము అక్కడ మన ఇంటి దగ్గర శివుడికి స్నానం ఆచరించవచ్చును, శివుడికి అభిషేకము చేయవచ్చును. ఇదొక విశేషం. స్వామి, ఆ నీటితో స్నానం చేయవచ్చా? బ్రహ్మాండంగా చేయవచ్చు. ఈ మహాశివరాత్రిలోపు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఆ నీటితో స్నానం ఆచరించినా మనకి ఆ యొక్క కుంభమేళా స్నాన సంబంధ ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుకుంటాము. అటువంటి నీళ్ళని ఇచ్చిన వారు కూడా ఎవరెవరికైతే ఇక్కడ నీళ్ళని ఇచ్చిన వారు ఉంటారు కదా, అక్కడ నీళ్లు తెచ్చి కష్టపడి
ఆ నీరు తీసుకొచ్చి తెలిసిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు కూడా అత్యంత శుభయోగం. పుచ్చుకున్న వారికి అత్యంత ఆనందయోగము, ఐశ్వర్యము, ఇచ్చిన వాళ్ళకి రెండింతల ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఎందుకంటే పోలేని వాళ్ళకి పోయినటువంటి ఫలితాన్ని అందిస్తున్నారు మీరు కదా సాక్షాత్తు శివ పరమాత్మ స్వరూపులు, గంగా స్వరూపులు, గోదావరి స్వరూపులు, ఉజ్జయిని మహాకాళి స్వరూపులు మీరు కదా. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి సేవ ఈ నీళ్ళని, అంటే ఈ గంగా, గోదావరి, నర్మదా నీళ్ళని ఇచ్చిన వారికి కూడా శుభం కలుగుతుంది, అందులో సందేహం లేదు. ఇక రెండవ ప్రశ్న, కొంతమంది అడుగుతున్న ప్రశ్న, చాలామంది ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు. స్వామి, ప్రయాగరాజు నుంచి మేము మట్టి తీసుకొచ్చాము స్వామి, ఎవరు తెమ్మన్నారు మట్టి మిమ్మల్ని? ఏ బ్రాహ్మణుడు తెమ్మన్నాడు? ఏ జ్యోతిష్కుడు తెమ్మన్నాడు? మీకై మీరు కల్పించుకొని అక్కడ మట్టి తెచ్చేసి ఎక్కడ ఏం చేయాలి? తేకముందు జేబులలో వేసుకొని వస్తున్నారు, హడావుడిగా ఏదో కవర్లో వేసుకొని వస్తున్నారు. ఏం చేస్తారు ఆ మట్టితో? ఆ మట్టితో మనం శివలింగం చేస్తామా? ఇంకేదైనా చేస్తామా? సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ పార్థివలింగం మీరు శివరాత్రులు చేసుకోమన్నారు కదా, ఈ మట్టిని కలిపి శివలింగం అభిషేకం చేసుకోవచ్చా? బ్రహ్మాండంగా. ఆ సైకతాన్ని, అంటే ఈ మట్టిని కలుపుకొని ఈ పుట్టమన్నుతో అది నిలబడగలిగితే ఆ పుట్టమన్నులో ఇది కలిపి అభిషేకం చేయండి, మంచిదే, నో ప్రాబ్లం. మరి తెచ్చుకొని ఏమన్నా బీరువాలో పెట్టుకోవాలా? అలాంటి పిచ్చి పనులు చేయకండి. మట్టితో మనకి ఎటువంటి పని లేదు, మట్టి తేవాల్సిన అవసరం లేదు. అయితే ఈ సంపూర్ణ కాశీయాత్ర అని చాలా చెప్తుంటారు. ఇక్కడ మనము రామేశ్వర సముద్రపు నీటిని ఒక రాగి చెంబులో తీసుకొని కమండలంలో గంగమ్మ తల్లి కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గంగమ్మ ఒడిలో ఈ యొక్క సముద్ర నీటిని వదిలేసి అక్కడ గంగ ఒడిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చేసి మళ్ళీ రామేశ్వరంలో మనము ఈ యొక్క సముద్రంలో మట్టి కలపాలి. దీనిని సంపూర్ణ కాశీ యాత్ర అంటారు. అలా చేయడం అనేది యాత్రలో భాగంగా ఉంది. అది మనకి పురాణాలు కూడా చెప్పబడింది. ఇది సంపూర్ణ కాశీ యాత్ర. అలా రామేశ్వరం కలిపిన తర్వాత ఇంటికి వచ్చి కాశీ యొక్క సమారాధన, అంటే కాసినటువంటి జలముతో ఇంట్లో మళ్ళీ శివుడికి అభిషేకం చేసి 10 మందికి అన్నదానం చేసి అప్పుడు ఆనందమయ శుభజీవనాన్ని, ఈశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకోమని చెప్పబడింది. కానీ ఇప్పుడు ఈ యొక్క కుంభమేళాలలో, పుష్కరాలలో నుంచి మట్టి తీసుకొచ్చి ఏం చేయాలంటే మేమేం చెప్తాం? మట్టి తీసుకురావాల్సిన అవసరం లేదు, అటువంటి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, తీసుకురావడం నిరర్ధకం, దానివల్ల ప్రయోజనమే లేదు. కాబట్టి మీరు ఎవరైనా ఇటువంటివి తెలిసిన వాళ్ళు ఉంటే కూడా దాన్ని దేవుడి గదులు పెట్టండి, అల్మారాలో పెట్టండి, గల్లాపెట్టెలు పెట్టండి. గల్లాపెట్టెలో మట్టి పెట్టడం ఎందుకండి? కాబట్టి ఇటువంటివన్నీ మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు కరెక్ట్ కాదు. ఒకవేళ తెచ్చి ఉన్నాము, సరే పొరపాటు అయింది, సో తెచ్చాము, ఏం చేయమంటారు? ఓ 4 ఇసుక రేణువులు పుట్టమనులో కలుపుకొని శివలింగము తయారు చేసి దానిని అభిషేకం చేయండి ఇప్పుడు వచ్చే మహాశివరాత్రి రోజున. లేదు అది అలాగే ఉంచుకుంటామండి, ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేసుకోవచ్చున, మీ ఇష్టం. కానీ సైకతము ఈ పార్థివంలో కలిపితే విచ్చుకుపోతుంది. అంటే ఇసుకని పుట్టమనులో కలిపితే ఈ అభిషేకం చేసేటప్పుడు విచ్చుకుపోతుంది. కాబట్టి భిన్నమయ్యేటువంటి శివలింగానికి అభిషేకం చేయకూడదు కదా. కాబట్టి అటువంటివి విపరీతమైనటువంటి ధోరణి ఏర్పడుతుంది. కనుక అందుకే మట్టి తేవాల్సిన అవసరం లేదు, ఆ మట్టి వల్ల ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తించండి. తెచ్చారు, వీలైతే బ్రాహ్మణుడు చెప్పేసి దాన్ని శివలింగంలో కలిపి అభిషేకం చేయండి, అది మంచి ప్రయోజనం ఉంటుంది. మిగిలిన మట్టిని ఏదో మన ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిలో ఆ ఇసుకలో కలపండి, లేదా మనకి ఇంటి పక్కనటువంటి తులసి కోటలోనో, లేదంటే మనకి పాదుకలు ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లలో వేసేయండి, అది మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కానీ దానివల్ల ప్రయోజనం ఉందా? అటు పాజిటివ్ సెన్స్ సతంగా దేవుడికి ఉంటుండొచ్చు, పాజిటివ్ సెన్స్, కానీ దానివల్ల నెగిటివ్ అనేది కూడా ఏం లేదు. పాజిటివ్ వల్ల మనకి ప్రయోజనం ప్రత్యక్షం కనిపించే అవకాశం లేదు. కాబట్టి నెగిటివ్ లేదు, తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకొచ్చినా ఇలా మీరు శివలింగం తయారు చేసుకొని పెట్టుకోండి, మిగిలిన మట్టిని పెద్ద పెద్ద మొక్కల్లో చెట్లలో వేయండి, అలాగే స్థిరంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. ఇటువంటి విషయాల గురించి మీకు ఎవరికైనా సందేహాలున్నా వెంటనే మన ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ధర్మ సందేహాల ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఇది ఈనాటి కుంభమేళా సంబంధమైనటువంటి కొంతమంది మిత్రుల యొక్క, సోదరీమణుల యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పబడుతోంది. కాబట్టి మీరందరూ కూడా కుంభమేళా స్నానం ఆచరించి అమృతతుల్యులై ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.